ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు మనకి తోడుగా ఉండును గాక. ఆయన కృప నిరంతరము కూడా మనతో ఉండును గాక. ఈ ఉదయకాల సమయంలో మరి దేవుడు మనతో మాట్లాడుచున్న మాట కీర్తన గ్రంథంలో నుంచి 32వ అధ్యాయము 8వ వచనము. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాగ్దానము, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవుడు మన మీద దృష్టి ఉంచుతా అంటున్నాడు. దేవుడు మనకి ఆలోచన చెప్తా అంటున్నాడు. మరి దేవుడు మన మీద దృష్టి ఎప్పుడు ఉంచుతాడు? దేవుడు మనకి ఆలోచన ఎప్పుడు చెప్తాడు? మరి చూడండి, దేవుని దగ్గరికి రాకుండా లోకంలో నువ్వు ఉన్నప్పుడు దేవుని దృష్టి నీ మీద ఉండదు. దేవుని మాటలు వినకుండా, దేవుని వాక్యానుసారం జీవించకుండా నీ ఆలోచనలో నువ్వు ఉంటే దేవుని యొక్క దృష్టి నీ మీద ఉండదు. మరి నీవు ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చి మొరపెడతావో, దేవుణ్ణి వేడుకుంటావో, ఎప్పుడైతే దేవునికి ప్రార్థిస్తావో అప్పుడే దేవుని యొక్క దృష్టి నీ మీదకుంటుంది. మరి అదేంటండి, మరి ఎన్నో బాధలు ఉన్నాయి కదా మాకు, మా దేవుడికి తెలియదా? మా సమస్యలు దేవుడికి తెలియదా? మాకు ఎన్నో అప్పులు ఉన్నాయి కదా, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కదా, మాకు ఎన్నో నిందలు ఉన్నాయి కదా, ఇవన్నీ దేవునికి తెలియదా? మరి దేవుని వైపు తిరిగితేనే దేవుడు చేస్తాడా? ఇవన్నీ ఆయన చేయొచ్చు కదా అని చెప్పి చాలామంది అంటారు. చూడండి, నీకున్న బాధ తెలుసు దేవునికి, నీకున్న వేదన తెలుసు, నీ అప్పు తెలుసు, నీ ఆర్థిక ఇబ్బంది తెలుసు, నీ దీనహీన దరిద్రపు స్థితి కూడా దేవునికి తెలుసు. కానీ దేవుని వైపు నువ్వు తిరిగితేనే వీటన్నిటికీ నీకు సమాధానం దొరుకుతుంది. నువ్వు దేవుని వైపు తిరగకున్నంత మాత్రం నీకు సమాధానం దొరకదు. ఎందుకంటే ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ రోషం కలిగిన దేవుడు. నువ్వు ఆయన వైపు తిరిగితే ఆయన నీ తట్టు తిరుగుతాడు. నువ్వు ఆయన తట్టు తిరగకపోతే ఆయన నీ తట్టు తిరగడు. అర్థమైందా? దేవుని మాటలు విని దేవుని వైపు తిరిగితేనే ఆయన నీ వైపు తిరిగి నీకు సమాధానం ఇస్తాడు, నిన్ను నడిపిస్తాడు, నిన్ను దీవించి ఆశీర్వదించి నిన్ను ఒక సాక్షి బిడ్డగా ఆయన నిలబెడతాడు. అప్పుడు దేవుని యొక్క దృష్టి నీ మీద ఉంచిందనమాట. మరి వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, రాజాది రాజువు, దేవాది దేవుడువు, నీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తామయ్యా. నిన్న నేడు ఏకరీతికొన తండ్రి, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు. అయ్యా నా పరమ తండ్రి, నీవు దృష్టి ఉంచి నా పరమ తండ్రి, మా పైన నీ దృష్టి ఉంచి అయ్యా నా పరమ తండ్రి, మాకు నా మార్గం చూపించండి అయ్యా, మాకు గమ్యం చూపించండి, మమ్మల్ని దర్శించండి నా పరమ తండ్రి. మేము నీ వైపు తిరుగుతాం నా పరమ తండ్రి. అయ్యా నీ మాటలు వింటామయ్యా, నీకు ప్రార్థిస్తామయ్యా, నీ సన్నిధానంలో మోకరిస్తాం నా పరమ తండ్రి. మా పైన దృష్టి ఉంచండి నా పరమ తండ్రి. ఎన్నో ఇబ్బందులు నా పరమ తండ్రి, ఈ ఇబ్బందుల్లో నుంచి మమ్మల్ని మేము విడిపించుకోలేకపోతున్నామయ్యా. నీవు మా పైన దృష్టి ఉంచి మా ఇబ్బందులు తొలగించి మడిచిన నా పరమ తండ్రి. అయ్యా వందనాలు దేవానికి స్తోత్రములు. అయ్యా మరి వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, దీవించి ఆశీర్వదించండి. అదే రీతిగా నా పరమ తండ్రి యేసయ్య, ఈ 40 దినముల ఉపవాస ప్రార్థనలు మాకు తోడు నడిపించండి. నీ దాసులను కూడా జ్ఞాపకం చేసుకోండి. హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ కూడా జ్ఞాపకం చేసుకోమని, దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించమని నజరేయుడు సర్వశక్తిమంతుడు దేవుడి నామములో, కృపగల తండ్రి నామములోనే ఈ ప్రార్థనంతా కూడా అడిగి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.